నమస్తే సిటీ కేబుల్ న్యూస్ కు స్వాగతం. బంటుమిల్లి మండలం మంజులూరులో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి తునాతున కలవడం సంచలనం రేపింది. బంటుమిల్లి మండలం మంజులూరులో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి తునాతున కలవడం సంచలనం రేపింది. కత్తిపూడి ఒంగోలు 216 జాతీయ రహదారిపై బంటుమిల్లి మండలం మంజులూరు టోల్ ప్లాజా సమీపంలో శనివారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి దుర్మరణం పాలయ్యాడు. మచిలీపట్నం మండలం గిలకదిండి గ్రామానికి చెందిన మోకా శివశంకర్ 40 సంవత్సరాలు. మంజులూరు టోల్ ప్లాజా సమీపంలో జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదంలో మృతుని శరీరం తునాతున కలై తల ఒకటి మాత్రమే మిగిలింది. శనివారం తెల్లవారుజామున ఈ ఘటనతో స్థానికులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. ప్రజలకు కనీస మౌలిక వసతుల కల్పనకు కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని తెలుగుదేశం పార్టీ 23వ డివిజన్ ఇన్ఛార్జ్ చింతా చిన్ని తెలిపారు. ప్రజలకు కనీస మౌలిక వసతుల కల్పనకు కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని తెలుగుదేశం పార్టీ 23వ డివిజన్ ఇన్ఛార్జ్ చింతా చిన్ని తెలిపారు. డివిజన్లోని ఉల్లింగపాలెంలోని 4 లక్షల రూపాయలతో నెలకొల్పుతున్న మంచినీటి పైప్లైన్ పనులను ఆయన ప్రారంభించారు. తొలి విడతగా ఈ పైప్లైన్ నెలకొల్పుతున్నామని, దశల వారీగా ఈ ప్రాంత మంచినీటి కష్టాలు తీరే విధంగా మరిన్ని పైప్లైన్లు ఏర్పాటు చేస్తామని ఆయన వివరించారు. దీర్ఘకాలంగా ఈ ప్రాంత వాసులు పడుతున్న తాగునీటి సమస్య పరిష్కరించిన మంత్రి కొల్లు రవీంద్రకు డివిజన్ ప్రజల తరఫున చింతా చిన్ని కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆరేపల్లి నాగేశ్వరరావు, చింతా చిన్నాములు, వాటాల స్వామి, అవనిగడ్డ శ్రీను తదితరులు పాల్గొన్నారు. 23వ డివిజన్లో పైప్ లైన్ మా కళ, ఏరియా ప్రజలందరికీ మంచినీరు పైప్ లైన్ 4 అంగుళాల పైప్ లైన్ దరిదాపుగా 250 మీటర్లు వేసాం. ఇక్కడ 1500 మీటర్లు ఉంది రిక్వైర్మెంటు. ఫస్ట్గా ఇక్కడ అవసరం చాలా అవసరం, ఎందుకంటే మొన్న ఒక సంవత్సరం కిందటి కాడ ఒక 5 సంవత్సరాల బాబు ట్యాంకర్ కింద చనిపోయాడు. వెంటనే నేను మంత్రి గారితో మాట్లాడి, మంత్రి గారు అలాగే కమిషనర్ గారితో అక్కడ సార్ ఇది పరిస్థితి అని చెప్తే వెంటనే మనకి 250 మీటర్లు ఇచ్చారు. ఇంకా 1200 మీటర్లు ఉంది దరిదాపుగా. ఎందుకంటే నరసించాం గుడి వైపు నుండి ఇటు పక్క ఇది వరకు రోడ్డు ఉండేది కదా, బర్రెల గ్రౌండ్కి రోడ్డు కాడ 2014 నుండి 19 వరకు మంత్రి గారు ఫస్ట్ మంత్రి అయిన తర్వాత మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో బాబా ప్రసాద్ గారు అప్పుడు మన బాబా చైర్మన్గా ఉన్నారు. ఆ టైంలో నేను కాడ ఇక్కడ ఇన్ఛార్జిగా ఉండి సీసీ రోడ్లు కానీ ఏమైనా కానీ దరిదాపుగా ఒక 60 లక్షల రూపాయలతో ఇక్కడ మనం చేసాం. బాబా ప్రసాద్ గారు కాడ ఈ ఏరియాకి మనకు ఆ టైంలో బాగా ఉపయోగపడ్డారు. ఎందుకంటే ఏ పని చెప్పగానే అన్న ఇది కావాలంటే చేసి పెట్టేవారు. అలాగే మంత్రి గారికి కాడ 23వ వార్డు అంటేనే పంచికొట్ట. తెలుగుదేశం ప్రభుత్వ పెద్దలందరికీ నా నమస్కారం. మేము చింతా చిన్ని భార్యని, 23వ డివిజన్. మా డివిజన్లో 2014-19 మధ్యకాలంలో ఈ పైప్ లైన్ అనేది శాంక్షన్ అయింది. కానీ ఆ శాంక్షన్ అయినటువంటి పైప్ లైన్ని ఈ ఏరియాలో వేయనీయకుండా ఆపడం చేత అప్పుడు ఆగిపోయింది. కానీ మళ్ళా దానిని 2026 ఫిబ్రవరి నెలలో దాన్ని స్టార్ట్ చేసి ఈరోజు మేము ఈ పైప్ లైను వదిలించడం జరిగింది. మొత్తంగాను 250 మీటర్లు, దీనికి గాను 4 లక్షలు చేయించి ఈరోజు ఘనంగా ఏర్పాటు చేయించాము. ఈ ట్యాప్ కూడా వేయించాం. నమస్కారం. ఇక్కడ పైప్ లైన్ కొత్తగా వేసి మన చింతా చిన్ని గారి నాయకత్వంలో మంత్రి గారి చెప్పిన దాన్ని మంత్రి గారితో కూడా బాగా చనువుగా ఉండి అన్ని చింతా చిన్ని గారు ఇక్కడ చేపించినందుకు ఈ ఏరియాలో అంతా కూడా తక్కువ లేబర్ ఉన్నారు. దాన్ని బట్టి పైప్ లైన్ వేసి ఎవరికి వాళ్ళకే పంపులు ఇస్తాకి చింతా చిన్ని గారు చేసిన కృషి మరువలేదని చెప్పాలి. అందరూ కూడా ఆయన కృషి చూసి మీరందరూ కూడా రేపు రాబోయే రోజుల్లో అందరికీ ఆయనకి అండగా ఉంటారని నేను భావిస్తున్నాను. లోక కళ్యాణార్థం శైవ మహాపీఠం ఆధ్వర్యంలో వివేకానంద మందిరంలో మహాసౌరయాగం నిర్వహించారు. లోక కళ్యాణార్థం శైవ మహాపీఠం ఆధ్వర్యంలో వివేకానంద మందిరంలో మహాసౌరయాగం నిర్వహించారు. శంకరమఠం వేద పండితులు కనకయ్య శాస్త్రి, విష్ణుభట్ట రాములు సాంప్రదాయ సిద్ధంగా ఈ యాగం నిర్వహించారు. శైవ మహాపీఠం గౌరవ అధ్యక్షుడు సింగరాజు గోవర్ధన్, జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి ముదికొండ పనిదుర్జేటి, బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ డైరెక్టర్ పివి పనికుమార్, జిల్లా పరిషత్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ముదిగొండ తేజస్వి, శైవపీఠం కార్యదర్శి మల్లంపల్లి రవికుమార్, ఉపాధ్యక్షుడు యోగా మాస్టర్ ముదిగొండ శాస్త్రి, శివలంక నగేష్, అగస్త మల్లికార్జునరావు, మల్లంపల్లి ప్రభాకర్, కాశీనాథుని నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. పూర్ణాహుతి కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సూర్య నమస్కారాలు నిర్వహించారు. కూటమి ప్రభుత్వం మైనార్టీల ఆస్తులను కబ్జా చేస్తుందని వైసీపీ మైనార్టీ సెల్ నాయకులు ఆరోపించారు.
కూటమి ప్రభుత్వం మైనార్టీ ఆస్తులను కబ్జా చేస్తుందని వైసీపీ మైనార్టీ సెల్ నాయకులు ఆరోపించారు. వైసీపీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ మంగళగిరిలో వక్ఫ్ బోర్డుకు సంబంధించిన 72 ఎకరాల భూమిని అభివృద్ధి పేరుతో ఆక్రమించుకునేందుకు కూటమి ప్రభుత్వం ఇప్పటికే భూసేకరణ ప్రారంభించిందని, వక్ఫ్ అనుమతి లేకుండా మైనార్టీ ఆస్తులను దారాదత్తం చేయడం ఏమిటని వారు ప్రశ్నించారు. ఈ నెల 9వ తేదీన ఈ విషయంపై వినతి పత్రం సమర్పించేందుకు మైనార్టీ సెల్ శ్రేణులంతా కదిలి రావాలని వారు పిలుపునిచ్చారు. మైనార్టీల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తామంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు బీజేపీతో కలిసి వక్ఫ్ ఆస్తులు ఆక్రమించుకున్నారని వారు ఆరోపించారు. వైసీపీ మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు అబూబాకర్ సిలార్దాదా, బాషా, అచ్చబా తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పేర్ని నాని గారి ఆదేశాల మేరకు కృష్ణా జిల్లా మైనార్టీ సెల్ వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులు అబూ గారి సారథ్యంలో ఈరోజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడమైంది. ముఖ్యంగా గుంటూరు జిల్లాలో వక్ఫ్ భూముల్ని ప్రభుత్వం జీవో తీసుకొచ్చి ఆ భూముల్ని స్వంతం చేసుకోవాలని, అన్యాక్రాంతం చేసుకోవాలని ప్రయత్నం చేస్తుంది. ఆ భూముల్ని కాపాడాలని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ఈరోజు చెప్తున్నాం. ఎన్నో సంస్థలు, ఎంతోమంది ముస్లింలు, మేధావులు అందరు కలిసి ఆ ముస్లింకి సంబంధించిన వక్ఫ్ భూముల్ని అన్యాక్రాంతం చేయవద్దు అని చెప్తుంటే కూడా ప్రభుత్వం పట్టించుకోకుండా ఈ విధంగా చేయడం చాలా దారుణం. అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాబోయే రోజుల్లో కూడా రేపు సోమవారం రోజు కలెక్టర్ గారికి కూడా మెమోరాండం ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు తెలుగుదేశం పార్టీలో ముస్లిం పెద్దలు ఎంతోమంది ఉన్నారు. గౌరవ సలహాదారులు అని చెప్పి షరీఫ్ గారు ఉన్నారు. అట్లాగే వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అని అజీజ్ గారు ఉన్నారు. మైనారిటీ వ్యవహారాల శాఖ మార్చిలు ఫరూక్ గారు ఉన్నారు. ఈ మధ్య షిబ్లీ గారని పైన వస్తున్నారు. వీళ్ళు అన్ని విషయాలు మాట్లాడతారు కానీ ఈ అన్యాక్రాంతం అవుతున్న ఈ భూముల గురించి మాత్రం మాట్లాడరు. అదే నజీర్ గారు ఈరోజు ప్రతిపక్షంలో ఉండి ఈరోజు ఎమ్మెల్యేగా ఎన్నికైనారు. అంతకుముందు మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక 5 ఎకరాలు ఈ 71 ఎకరాల నుంచి మేము తీసుకుని ఎక్కడైతే భూములు ఉన్నాయో, ఆస్తులు ఉన్నాయో వాటిలన్నిటి కూడాను కబ్జా చేసి వేరే వారికి దారాదత్తం చేయడానికి కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాచకాలని మనం అందరం కూడా కనీసం ఒక 2-3 నెలల నుంచి మనం పత్రికా పూర్వంగా కానివ్వండి, టీవీల ద్వారా చూస్తున్నాం. చాలా బాధాకరమైన విషయం. అదే సబ్జెక్టు మీద ఇవాళ ఈరోజు మన కృష్ణా జిల్లా వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులు పేర్ని నాని గారి యొక్క సారథ్యంలో వైఎస్ఆర్ పార్టీ కార్యాలయంలో ఇవాళ పాత్రికల యొక్క సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. ఆ నిర్ణయానికి ముఖ్య అతిథిగా కృష్ణా జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షులైనటువంటి అబూబకర్ గారు గుజరాత్ నుంచి రావడం జరిగింది. అదేవిధంగా మచిలీపట్నం సంబంధించినటువంటి ముస్లిం మైనార్టీ నాయకులందరి యొక్క సమక్షంలో ఈ యొక్క పాత్రిక సమావేశం నిర్వహించడం జరిగింది. ఇప్పుడే మాట్లాడారు అధ్యక్షుల వారు ఎన్నో విషయాలు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, బీజేపీ ప్రభుత్వంతో ములాఖత్ అయిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, మాట్లాడుతున్నటువంటి మాటలన్నీ కూడా వాళ్ళు గెలవక ముందు ఏదైతే రోడ్డునెక్కారో 232 ఎకరాలు ఒక చోట ఉన్నాయి. ఇదంతా ముస్లిం సమాజం కోసం కొన్ని సంవత్సరాల క్రితం మన ముస్లిం పూర్వీకులు అంజుమున్కు దానం చేసినటువంటి వక్ఫ్ చేసినటువంటి ప్రాపర్టీ. ఇది వక్ఫ్ ప్రాపర్టీ అంటే అది ముస్లిం అంజుమున్ ప్రాపర్టీ, గవర్నమెంట్ ద్వారాగా ఆ ప్రాపర్టీ ఆ అంజుమున్కి చెల్లుతుందనే అర్థం అన్నమాట దానికి. మళ్ళీ అటువంటి ప్రాపర్టీని మళ్ళీ ఈ రోజున ప్రభుత్వం చెప్పా పెట్టకుండా ఆ లోకల్గా ఉన్నటువంటి ఎమ్మెల్యే కూడా నాకు తెలియదు అనేటువంటి చెప్పే పరిస్థితిలో ఉన్నాడు. అక్కడ ఉన్నటువంటి లోకల్ ఉన్నటువంటి ఎంఆర్ఓలు కానివ్వండి, ఆర్డీఓలు కానివ్వండి, మళ్ళీ వాళ్ళు అక్కడ ఉన్నటువంటి అధికార యంత్రాంగం అంతా కూడా మళ్ళీ ఈ రోజున ఒక అంజుమన్కి సంబంధించినటువంటి ఒక ఆస్తిని వాళ్ళు ప్రభుత్వం ఏ విధంగా లాక్కోవాలని చూస్తుంది. వెరీ కాస్ట్లీగా ఉన్నటువంటి ఆ యొక్క ప్రాంతంలో కొన్ని వేల కోట్లు ఖరీదు చేసేటువంటి ప్రాపర్టీని ప్రభుత్వం ఒక జీవో ద్వారాగా దాన్ని తీసేసుకుని వాళ్ళు నచ్చినటువంటి వాళ్ళకి టీడీపీ వాళ్ళకి చెందినటువంటి వాళ్ళకి కట్టబెట్టడం కోసం ఒక ముస్లిము
సంబంధించినటువంటి ఆస్తిని వాళ్ళు ఏ విధంగా లాక్కొని దౌర్జన్యం చేస్తున్నారని దాని మీద రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ రోజున దేశ జనాభాలో సగం మంది ప్రభుత్వ సబ్సిడీపై వచ్చే పథకాలపై జీవిస్తున్నారని ఇదే నా వికసిత్ భారత అని ప్రజా సంఘాలు ప్రశ్నించాయి. దేశ జనాభాలో సగం మంది ప్రభుత్వ సబ్సిడీపై వచ్చే పథకాలపై జీవిస్తున్నారని ఇదే నా వికసిత్ భారత్ అని ప్రజా సంఘాలు ప్రశ్నించాయి. గ్రామీణ ప్రాంతంలో 75%, పట్టణ ప్రాంతంలో 50% దీనిపై ఆధారపడి ఉన్నారని, ఈ పరిస్థితుల్లో వికసిత్ భారత్ ఎలా చూడగలమని ఆ సంఘాలన్నాయి. జ్యోతిబాపులే విజ్ఞాన కేంద్రంలో కుల వివక్షత వ్యతిరేక పోరాట సంఘం మరియు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ పై రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. మిరియాల ఆనంద్ బెనర్జీ అధ్యక్షతన జరిగిన సమావేశంలో జిల్లా కార్యదర్శి సిహెచ్ రాజేష్ మరియు ఇతర ప్రజా సంఘాల నాయకులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ 140 కోట్ల ప్రజల యొక్క ఆశలను ఆకాంక్షలకు తగ్గట్టుగా లేదన్నారు. రాష్ట్రానికి సంబంధించి గత బడ్జెట్ లో పోలవరానికి 5,000 కోట్ల రూపాయలు కేటాయించి ఈ బడ్జెట్ లో కేవలం 3,000 కోట్లు కేటాయించడం జరిగిందని, ప్రత్యేక హోదా మరియు నిధులు బడ్జెట్ లో కేటాయించలేదని, ముఖ్యమంత్రి దీన్ని గొప్ప బడ్జెట్ గా కొనియాడడం, రాష్ట్ర హక్కుల గురించి మాట్లాడుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. ఈ అంశాలపై పోరాటాలు చేయాలని ఈ నెల 12వ తారీఖున కోట్లాది మంది ప్రజలు పాల్గొంటున్న సమ్మెను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కొల్లాటి శ్రీను, డి వాసు, వేణు, ఎన్ సురేష్, కొడాలి శర్మ, ఎస్ ధనంజయరావు, బి సుబ్రహ్మణ్యం, సిహెచ్ జయరావు, టి చంద్రపాల్, కె చంద్రశేఖర్, సుజాత, విజయలక్ష్మి, భవానీ, నారాయణ తదితరులు పాల్గొన్నారు. ప్రజలు సంబంధించినటువంటి అప్పులతో వికసిస్తుందా అనిపిస్తుంది మా క్వశ్చన్. అప్పు ఎంత ఉందంటే మనం చూసినట్లయితే 2026 సంబంధించినట్టు మార్చి 31 నాటికి 1,97,018,116 కోట్ల రూపాయలు అప్పు ఉంటే 27కి వచ్చేటప్పటికి అంటే మార్చి నాటికి ఎంత అవుతుందంటే 2,14,82,82,052 కోట్ల రూపాయలు ఎటువంటిది అప్పు ఉందంటే మనిషి సగటు ఎంత ఉందంటే తలక మీద ప్రజానికం మీద భారతదేశంలో అటువంటి ప్రజానికం 140 కోట్ల మంది అంటే ప్రజానికం మీద ఎంత ఉందంటే 1,35,034 కోట్ల రూపాయలు అటువంటి 1,34,000 రూపాయలు ఒక్కొక్క మీద తలకు అప్పు ఉంది. దీన్ని మనం ప్రగతి అనవచ్చా, లేకపోతే వికసిత అనవచ్చా, వెలిగిపోతుంది అనవచ్చా, ఏమనొచ్చు అనేటువంటిది అది ఒక్కసారి బీజేపీ నాయకులను మాత్రం దానికి సమాధానం చెప్పాల్సిన ఆవశ్యకత ఉందని మాత్రం మేము చెప్తున్నాం. ఒకటి మనం చూసినట్లయితే ఏమేమి తగ్గించారు ఏమేమి పెంచారని చూస్తాం. మనం విద్య మీద చూసినట్లయితే పెరిగిందా తగ్గింది అనేటువంటిది. ఎందుకంటే సమాజానికి ముందుకు తీసుకెళ్ళి చాలా కీలకమైనటువంటి రంగాలకు సంబంధించి సంక్షేమ రంగంలో ఈ మన బీజేపీ ప్రభుత్వం కత్తిరించేసింది. ఈ బడ్జెట్ మీద ప్రధానమంత్రి గారు మాట్లాడుతూ 140 కోట్ల దేశ ప్రజల యొక్క ఆత్మనిర్భర్ సంబంధించినటువంటి బడ్జెట్ మెజారిటీ ప్రజలకి రాబోయే రోజుల్లో యువతకి పెద్ద ఎత్తున ఉద్యోగాలు కల్పిస్తాయని చెప్పి ఆయన 2047కి ప్రపంచంలో 3వ ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతుందని చెప్పారు ఆయన. ఈ బడ్జెట్ ఎవరికి ఉపయోగపడిందో మనం ఒకసారి ఆలోచించాలి. బడ్జెట్ ప్రవేశపెట్టిన రోజునే స్టాక్ మార్కెట్ 10 లక్షల కోట్ల రూపాయలు నష్టపోయింది. మదుపరులందరూ కూడా నష్టపోయారు. ఆ తెల్లారి 3 లక్షల కోట్ల రూపాయలు నష్టపోయింది. ఎవరికి ఉపయోగపడుతున్నాడు ఈ బడ్జెట్? మన ప్రియాంబుల్ రాజ్యాంగం ఉపోద్ఘాతంలో ఏం చెప్పింది? ప్రజలందరికీ, దేశ ప్రజలందరికీ కూడా సోషల్ ఎకనామిక్ ఈక్వల్ ఫర్ ఆల్ అని చెప్పింది ప్రియాంబుల్లో. ఈరోజు మనకి బడ్జెట్ ప్రవేశపెట్టినటువంటి సందర్భంగా ముస్లిం మైనార్టీ వక్ఫ్ భూములను కూటమి ప్రభుత్వం కాజేయాలని చూస్తుందని వైసీపీ జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షులు మహమ్మద్ కాసిం ఆరోపించారు. పెడనపట్నంలోని వైసీపీ నియోజకవర్గ కార్యాలయంలో ముస్లిం మైనార్టీల ఆధ్వర్యంలో జరిగిన మీడియా సమావేశంలో వైసీపీ జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షులు మహమ్మద్ కాసిం మాట్లాడుతూ మంగళగిరి ప్రాంతంలో ఉన్న 71 ఎకరాలు, మల్లయ్యపాలెం ప్రాంతంలో ఉన్న 232 ఎకరాల వక్ఫాస్తులు అన్యక్రాంతం కాకుండా చూడాలని కోరుతూ 9వ తేదీ సోమవారం జిల్లా కలెక్టర్ కు మెమరాండం ఇవ్వనట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి పేర్ని నాని, నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఉప్పల రాములు తదితరులు హాజరవుతారని, ఈ కార్యక్రమానికి ముస్లిం మైనార్టీ పెద్ద ఎత్తున తరలివచ్చి జయప్రదం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో మున్సిపల్ వైస్ చైర్మన్ ఎండి కాజా, 6వ వార్డు కౌన్సిలర్ బాబులాల్, కోఆప్షన్ సభ్యులు మున్నాబాయ్, మైనార్టీ సెల్ అధ్యక్షులు అబ్దుల్ కలాం జఫరల్, బాషా, మున్నా, ఇస్మాయిల్ బేగ్ తదితరులు పాల్గొన్నారు. ఫిబ్రవరి 9వ తారీఖు ఉదయం 10:30 గంటలకు పేర్ని నాని గారి ఆఫీస్ వద్ద నుండి బయలుదేరి జిల్లా కలెక్టర్ కార్యాలయానికి వెళ్ళి అక్కడ జిల్లా కలెక్టర్ గారికి ఒక మెమరాండం అనేది ఇవ్వడం కోసం ఈ ప్రెస్ మీట్. మెమరాండం ఏమిటంటే ముస్లింలకు సంబంధించిన వక్ఫ్ ఆస్తులని ఈ తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం
మరి వాళ్ళ సానుభూతి పరులు కట్టబెట్టాలని చూస్తుంది, ఇండైరెక్ట్గా కాజేయాలని చూస్తుంది. ఆ యొక్క భూముల్ని అన్యాక్రాంతం అవ్వకుండా అడ్డుకుంటం కోసం మేము ఈ మెమరాండం ఇస్తాం జరిగింది, ఇవ్వాలని అనుకుంటున్నాము. ముఖ్యంగా ఏంటంటే మంగళగిరి ప్రాంతంలోని 71 ఎకరాల 57 సెంట్ల భూమి, ఈ గుంటూరు అంజుమన్ ఇస్లామియా పేరు మీద ఉన్న భూమిని, వక్ఫ్ భూమిని ఎవరి అనుమతి లేకుండా పోర్టల్లో వక్ఫ్ సంబంధించిన భూమి అయితే దాన్ని పోర్టల్లో ప్రభుత్వ భూమిగా మార్చేశారు. మార్చేసి 19/12/2025 నోటిఫికేషన్ ఇచ్చారు. పెడలలోని పద్మావతి సమేత శ్రీ అలివేలుమంగ వెంకటేశ్వర స్వామి దేవస్థానానికి భక్తులు బారులు తీరారు. పెడలలోని పద్మావతి సమేత శ్రీ అలివేలుమంగ వెంకటేశ్వర స్వామి దేవస్థానానికి భక్తులు బారులు తీరారు. శ్రీ పద్మావతి సమేత అలివేలుమంగ వెంకటేశ్వర స్వామి దేవస్థాన 22వ వార్షికోత్సవాల ముగింపు సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి. అనంతరం సుమారు 10,000 మందికి అన్నదానం నిర్వహించారు. చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. 2026 బుధవారం నుండి 7/2/2026 శనివారం వరకు అత్యంత వైభవంగా నిర్వహింపబడింది. ఈరోజు అన్న సమారాధన కార్యక్రమంతో ఈ వార్షికోత్సవ కార్యక్రమాలన్నీ పూర్తవుతున్నాయి. ఈ రోజున జరిగే అన్న సమారాధన కార్యక్రమంలో సుమారు 10,000 మంది వరకు స్వామివారి అన్నప్రసాదం టీడీటీ లడ్డు ప్రసాదంలో కల్తీ నెయ్యిని వినియోగించి హిందువుల మనోభావాలను దెబ్బతీసిన జగన్ ప్రభుత్వ తీరుపై టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కనపర్తి శ్రీనివాసరావు మండిపడ్డారు. టీడీటీ లడ్డు ప్రసాదంలో కల్తీ నెయ్యిని వినియోగించి కోట్లాది మంది హిందువుల మనోభావాలను దెబ్బతీసిన జగన్ ప్రభుత్వ తీరుపై టీడీపీ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి కనపర్తి శ్రీనివాసరావు మండిపడ్డారు. అవనిగడ్డ నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ అవనిగడ్డ మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ చేసిన విమర్శలను తీవ్రంగా ఖండించారు. వాస్తవాలు తెలుసుకోకుండా మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ అవాకులు చవాకులు మాట్లాడుతున్నారని విమర్శించారు. అంబటి రాంబాబు అరెస్టు వ్యవహారంలో గానీ లడ్డు కల్తీ అంశంలో గానీ చర్చకు తాము సిద్దమని, దమ్ముంటే సింహాద్రి రమేష్ బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు. జగన్మోహన్ రెడ్డి తన బంధువులైన వైవి సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డిలను టీడీటీ చైర్మన్ గా నియమించి ధర్మారెడ్డి వంటి అధికారులను అడ్డం పెట్టుకుని తిరుమల పవిత్రతను భ్రష్టు పట్టించారని ధ్వజమెత్తారు. ఈ సమావేశంలో నియోజకవర్గ స్థాయి ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తయారు చేసిన లడ్డులో వాడిన రసాయనాలలో లబ్సా, ఇది మోస్ట్ ఇంపార్టెంట్, LABSA లబ్సానే యాసిడ్ స్లర్రీ, దీన్ని వాడారని చెప్పేసి CBI, నేనేదో చంద్రబాబు నాయుడు గారు వేసిన CID కాదు ఇది, గౌరవ సుప్రీంకోర్టు వారి సలహాతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నియమించినటువంటి సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ టీమ్ లీనియర్ ఆల్కలైన్ బెంజిన్ సల్ఫోనిక్ యాసిడ్ దీన్ని కలిపారు. ఇది ఇళ్లల్లో వాడే డిటర్జెంట్. ఇంకా పచ్చిగా చెప్పాలంటే హార్పిక్ అది ఎందుకు వాడతారు, హార్పిక్ ఎక్కడ వాడతారో చెప్పాలన్న బాధగా ఉంది నాకు. అది అలాంటి హార్పిక్ రసాయనం వాడి మీరు 20 కోట్ల లడ్డులు తయారు చేసి ప్రపంచంలో ఉన్న వెంకటేశ్వర స్వామి భక్తులందరికీ కూడా పంచారు అని చెప్పి క్లియర్గా CBI తన 60వ పేజీలో రిపోర్ట్లో క్లియర్గా రాసింది. ఇదేదో జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు గారు, సింహాద్రి రమేష్ బాబు గారు చెబితే చెరిగిపోయేది కాదు, తీసేసే పేజీ కాదు. ఇది కోర్టులో CBI సబ్మిట్ చేసింది. CBIకి జగన్మోహన్ రెడ్డి గారి మీద కోపం, చంద్రబాబు నాయుడు గారి ప్రేమ లేదు కదా. అందుట్లో దేవుడితో కూడుకున్న విషయం. అటువంటి విచారణలో అధికారి తప్పు చేస్తే ఎలాంటి శిక్ష దేవుడు వేస్తాడో కూడా అధికారులు కూడా భయపడతారు. ఇంత నీచానికి పాల్పడ్డ మీ చైర్మన్ సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి, ధర్మారెడ్డి. ఈరేపల్లి శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి ఆలయంలో స్వామివారికి సామూహిక కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈడేపల్లి శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి ఆలయంలో స్వామివారికి సామూహిక కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు.
ఆలయంలో స్వామివారి నూతన విగ్రహ పునఃప్రతిష్ఠ జరిగి ఏడాది ఇవ్వడంతో ప్రత్యేక కార్యక్రమాలు జరిపారు. ఈ సందర్భంగా ఆంజనేయ స్వామికి విశేష పూజలు, అభిషేకాలు చేశారు. అంగరంగ వైభవంగా నిర్వహించిన సామూహిక కళ్యాణ మహోత్సవ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో దంపతులు పాల్గొన్నారు. అన్నా క్యాంటీన్ల సలహా మండలి సభ్యులు అన్నా క్యాంటీన్ సందర్శించి పలు సూచనలు చేశారు. వివిధ ప్రత్యేక రోజులలో ప్రజలెవరైనా అన్నా క్యాంటీన్ కు దాతలుగా మారవచ్చని వారు తెలిపారు. క్యాంటీన్ లో సేవ చేసేందుకు సేవాభావం కలిగిన వారు స్వచ్ఛందంగా ముందుకు రావాలని వారు పిలుపునిచ్చారు. క్యాంటీన్ పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా మారుస్తామన్నారు. ఈ కార్యక్రమంలో చిత్తజల్లు నాగరాము, ఉడత శ్రీనివాసరావు, పిన్నింటి అయ్యప్ప నాగబాబు, కిలారి అచ్చయ్య నాయుడు, బొమ్మిడి శ్రీరామ్ తదితరులు పాల్గొన్నారు. అన్నా క్యాంటీన్ చైర్మన్ గా ఉడత శ్రీనివాస్ గారి మెంబర్గా, పిన్నెండి సీతమ్మ గారి మెంబర్గా, వార్డు ఇన్ఛార్జీలు మన అచ్చెన్నాయుడు గారు, నాగబాబు గారు, మీ అందరం ఒక టీమ్గా ఏర్పడి దీన్ని ఎలా అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో, ఎందుకంటేనండి చంద్రబాబు నాయుడు గారు, మన కొల్లు రవీంద్ర గారు మా మీద నమ్మకంతో దీని అభివృద్ధి కమిటీ, అడ్వైజరీ కమిటీగా నియమించినందుకు సంతోషపడుతూ దీనికి విధి విధానాలు ఏంటనేది నిన్నటి నుంచి వచ్చి చూడటం జరిగిందండి. ఇక్కడ ఉన్న సమస్యల మీద మన డిఈ గారికి ఇవ్వడం జరిగింది. కొన్ని పంపులు కంప్లైంట్లు ఉన్నాయి, అవన్నీ డిఈ గారు రేపు 2 గంటలు చేపించేస్తా అన్నారు. హాట్ వాటర్ చిన్న ప్లేట్లు హాట్ వాటర్తో కడుగుతారు ఇక్కడ, దాని కూడా చిన్న కంప్లైంట్ ఉంటే అది కూడా రేపు 2 చేపించేస్తా అన్నారు. ముఖ్యంగా మన పట్టణ ప్రజలకి, మచిలీపట్నం ప్రజలకి అందరికీ ఒకటి చెప్పదలుచుకుంటున్నానండి. ఈరోజు బొమ్మిడి శ్రీరాములు గారు అని చెప్పి మా టీడీపీ సీనియర్ నాయకులండి, ఆయన ఈరోజు ఇక్కడ 200 మందికి మా ఇంట్లో కార్యక్రమం ఉందండి. స్వీట్ తెచ్చి ఆ 200 మందికి, 400 మందికి ఎవరికైతే భోజనాలు పెడుతున్నారో ఆ 400 మందికి నేను స్వీట్ ఇస్తానని చెప్పేసి వచ్చారు. ఈరోజు ఆ 400 మందికి కూడా జిలేబీ తెచ్చి ఈరోజు వడ్డం జరుగుతుందండి. ఈరోజు అలాగే మోటమరి బాబా ప్రసాద్ గారి ఆశీస్సులతో నాకు అన్నా క్యాంటీన్ మచిలీపట్నం డైరెక్టర్గా ఇచ్చి ఉన్నారు. ఈ కార్యక్రమంలో రోజు మేము వచ్చి ఇక్కడ ఎలా చేస్తున్నారో ఎన్ని చూస్తున్నామో. మొన్న గురువారం నాడు మేము మెంబర్గా తీసుకున్నాను. అలాగే మా చైర్మన్ గారు కానీ మెంబర్ గారు ఆ రోజు ప్రమాణ స్వీకారం కొల్లు రవీంద్ర గారు చేసి ఉన్నాము. అలాగే మా చైర్మన్ గారు అన్నట్టు ఈ యొక్క అన్నా క్యాంటీన్ మచిలీపట్నం ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారిగా తీసుకెళ్తాక మేము అందరూ కృషి చేస్తాము. తప్పకుండా దాని ముందు తీసుకెళ్తామని. అన్నా క్యాంటీన్ చేయడం జరిగింది. మొన్న కొల్లు రవీంద్ర గారు చైర్మన్గా రాలగొట్ట రాము గారిని, మెంబర్గా ఉడత శ్రీనివాసరావు గారిని, అలాగే మా అమ్మగారు పిన్నింటి సీతమ్మ గారిని మెంబర్గా నియమించడం జరిగింది. మేము కోరుకున్నది ఏంటంటే సర్వీస్ చేయాలని చెప్పి అన్నా క్యాంటీన్కి ప్రతి ఒక్కరు కోరుకుంటున్నాం. అలాగే మరిన్ని అన్నా క్యాంటీన్లు రావాలి, బందర్ అభివృద్ధి చెందాలి, బందర్లో స్టేట్లోనే నెంబర్ 1 స్థానానికి అన్నా క్యాంటీన్ తీసుకెళ్లాలని మార్గదర్శకంగా కోరుకుంటున్నాం. సిటీ కేబుల్ న్యూస్ సమాప్తం.